ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపామయుడా, కరుణామయుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడవు. దేవా, మీరొక్కరే, అందరిని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నావు. నాయన, మహిమ ఘనతకు అర్హుడవు నీవే, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉంటూ దేవా మరి తండ్రి ప్రభువా అయా దీనత్వంతో మేము అర్పించేటువంటి స్థుతి దేవా మరి తండ్రి నాయన ఆరాధన దేవా అంతటిని మీరు ఆగ్రానిస్తున్నటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మీలా ఉన్నతమైనటువంటి స్థలముల మీద ఉన్నవారు ఎవరు లేరు దేవా. అయినప్పటికీ దేవా మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీనుడుగా రిక్తుడుగా మా కొరకు భూలోకానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, మాతో మరి తండ్రి ప్రభువా మరి నివసించడానికి మీకు ఉన్నటువంటి గొప్ప మనసు కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ తగ్గింపు కొరకు మీ స్తోత్రాలు, మీ త్యాగం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా మరి తండ్రి, మీ బలమైన కార్యాలు, బలసూచకమైనటువంటి క్రియలు అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా మరి తండ్రి ప్రభువా అయా అధిక శక్తి సంపన్నుడని మీకు పేరు దేవా మరి తండ్రి నాయన. అలాగ మరి తండ్రి అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, సూచక క్రియలు, ఎన్నో మహత్కార్యములు చేసినటువంటి గొప్ప దేవుడని మీకు పేరు, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీలా గొప్ప కార్యములు చేసిన వారు ఎవరు లేరు నాయన. దేవా అందరి బట్టి మీ స్తోత్రాలు. మీలా పాపిని క్షమించినటువంటి వారు ఎవరు లేరు, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, మీకు మీరే సాటి అయి ఉన్నందుకు మీ స్తోత్రాలు ఆయన. మీ క్రియలను బట్టి దేవా మరి తండ్రి, మీ కార్యములను బట్టి మీకు మీరే సాటి అయి ఉన్నారు, అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటువంటి గొప్ప దేవుడు అయినటువంటి మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి, ఆరాధించడానికి నాయన మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా మీరే కృప చూపించండి, సహాయం చేయండి. మేము పాడుకునే పాటలు మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు నాయన ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి నాయన. దేవా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించేసి దేవా మరి తండ్రి నాయన సమయం అంతటినీ మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మరొకసారి ప్రభా మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించండి. దేవా మా పక్షంగా మరి తండ్రి అనేక వాక్కులు, వాగ్దానాలు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా మరి తండ్రి ప్రభా మీరు చేసినటువంటి మేలులు, ఉపకారములు దేవా అలాగూ మరి తండ్రి నాయన మీకున్నటువంటి శక్తి, బలము అన్నింటిని బట్టి ప్రభా మేము ఏమి ఇవ్వగలం ప్రభా. దేవా మా విరిగి నలిగిన హృదయంతో దేవా మరి తండ్రి మేము సమర్పించేటువంటి ఆరాధన దేవా సమయం అంతటినీ మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు మరి తండ్రి ప్రభా కృప చూపించండి. దేవా మరి తండ్రి సమాధానం లేని చోట సమాధానం ఇస్తుంది ఆయన. దేవా మీ వాక్యం అందరి బట్టి మీ స్తోత్రాలు హట్టి దేవా సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు కృప చూపించండి. మీకు వందనాలు ఆయన. అలా మరి తండ్రి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తాం. యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మనందరికీ తెలిసిన పాట 238వ పాట పాడుకుందాం. 238వ పాట అందరం ప్రభువుని ఆరాధించుదాం. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసుకే ఆరాధనా 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 ప్రభు యేసుకే ఆరాధనా పూజనీయుడానికే ఆరాధనా పరిశుద్ధుడానికే ఆరాధనా పూజనీయుడానికే ఆరాధనా పరిశుద్ధుడానికే ఆరాధనా 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 ప్రభు యేసుకే ఆరాధనా 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 ప్రభు యేసుకే ఆరాధనా లోకములో
నశించిపోయిన నా జీవితాన్ని ఇలలో వెదకి రక్షించినావే. నశించిపోయిన నా జీవితాన్ని ఇలలో వెదకి రక్షించినావే. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసుకే ఆరాధనా 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 ప్రభు యేసుకే ఆరాధనా. వ్యాధులలో బాధలలో ఇరుకులలో ఇబ్బందిలో వ్యాధులలో బాధలలో ఇరుకులలో ఇబ్బందిలో కృంగిపోయిన నా జీవితానికి కృపను చూపి బలపరచినావే. కృంగిపోయిన నా జీవితానికి కృపను చూపి బలపరచినావే. ఆరాధనా ఆరాధనా ప్రభు యేసుకే ఆరాధనా 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 ప్రభు యేసుకే ఆరాధనా. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుండా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామంలో ఈ పునరుత్థాన దినం ఉదయకాల ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి మీకు అందరికీ ప్రభువును బట్టి వందనములు శుభములు తెలియపరుస్తూ యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఐజయా చాప్టర్ 54 and verse 10. పర్వతములు తొలగిపోయినను
మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవించుచున్నాడు. ప్రార్థన. ప్రియ ప్రభా, మీకు స్తోత్రములు, వందనములు. మా రక్షకుడు, గొప్ప దేవుడు, ఈ ఉదయకాలం శ్రేష్టమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములు మిమ్మల్ని ఆరాధించి ఆరాధికులంగా మేము ఆన్లైన్లో వర్షిప్లో ఏకీపిస్తూ ఉంటుండగా ఈ సమయం మా కొరకు దీవించి మమ్మల్ని పాల్పరచమని, ఇవి చేసే మీ బిడ్డలు, వారి కుటుంబాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాట్లాడి మహిమను పొందమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం యెషయా రాసినటువంటి ఈ భాగం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని 10వ వచనంలోని మొదటి భాగం మీరు గమనించాలి అని నేను కోరుతూ ఉన్నాను. మౌంటైన్స్ అండ్ హిల్స్, పర్వతములు, మెట్టలు. మెట్టలు అంటే చిన్న కొండలు, హిల్స్. డిఫరెంట్ వర్షన్స్లో ఇంగ్లీష్లో ఏమని ఉన్నదంటే మౌంటైన్స్ మే బి రిమూవ్డ్ అండ్ ద హిల్స్ మే షేక్. మౌంటైన్స్ మే బి రిమూవ్డ్, పర్వతాలు తొలగింపబడవచ్చు, చిన్న కొండలు అవి కదలిపోవచ్చు. మనకు తెలుసు పర్వతాలు, కొండలు ఇవి కదిలేటటువంటివి కాదు. కదలనటువంటి ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్స్ అయినటువంటి ఇవైనా సరే కదలవచ్చేమో కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు. ఇంకొక వెర్షన్లో ఈ పర్వతాలు, దో మౌంటైన్స్ బి రిమూవ్డ్ అండ్ హిల్స్ షేక్ బ్యాక్ అండ్ ఫోర్త్ అని వ్రాయబడి, ముందుకు వెనుకకు పర్వతములు, చిన్న కొండలు షేక్ అయినప్పటికీ, పర్వతములు తొలగింపబడినప్పటికీ నా కృప నిన్ను విడిచిపోదు. రెండో భాగంలో సమాధాన విషయమైన నా నిబంధన అన్నాడు. ఇదేమో నిబంధన, మనం కృపను గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మనకు తోడై ఉండేటటువంటి దేవుని కృపను గురించి. పర్వతాలు ఎప్పుడు తొలగిపోతాయి, మెట్టలు ఎప్పుడు తత్తరిల్లుతాయి? భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రకృతిలో సంభవించినప్పుడు మాత్రమే ఇటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. 300 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో కింగ్ లూయిస్ తాను ఒక గొప్ప ఫిలాసఫర్ పాస్కల్తో ఇలాగూ ఒక ప్రశ్న వేశాడు. దేవుడు ఉన్నాడు అంటానికి నాకు ఒక రుజువు చూపించు అని కింగ్ లూయిస్ అడిగాడు. అప్పుడు ఆ వేదాంతి పాస్కల్ చెప్పినటువంటి మాట, మై మ్యాజెస్టీ జ్యూస్, JEWS, యూదులు, ఘనమైనటువంటి రాజా, యూదులే గొప్ప తార్కాణము అన్నాడు. ఎందుకు? ఆ జనాంగము చరిత్ర అంతటిలో వారికి కలిగినన్ని శ్రమలు మరెవరికి కలుగలేదు. వారికి వచ్చినటువంటి హింస మరెవరికి సంభవించలేదు. వారి వంటి జ్ఞానవంతులు మరెవరూ లేరు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో వారిని గురించి చెప్పబడింది. యూరప్ ఖండంలో ఉన్నటువంటి 7.3 మిలియన్ల యూదుల్లో 5.7 మిలియన్ల యూదులు మరణించారు అని. హిట్లర్ గ్యాస్ ఛాంబర్స్లో లక్షలాది మందిని చంపించాడని మనం ఎరుగుదాం. ఇటువంటి శ్రమలను ఎదుర్కొన్నటువంటి జనాంగము వారు నిలిచి ఉండి ఈరోజు ఇజ్రాయెల్ దేవుని కొరకైనటువంటి చిన్న దేశమైన శక్తివంతమైనటువంటి దేశంగా, ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనటువంటి దేశంగా, రక్షణ రంగంలో కానివ్వండి, వ్యవసాయ విషయంలో కానివ్వండి, వారు చేసేటటువంటి కనుగొన్నటువంటి విషయాలు, పాటించేటటువంటి పద్ధతులు ప్రపంచము నివ్వెరపోయి చూస్తూ ఉన్నది. యూదా జనాంగమే ఒక గొప్ప ఉదాహరణ దేవుడున్నాడు అంటానికి అని ఫిలాసఫర్ పాస్కల్ కింగ్ లూయిస్తో చెప్పాడు. 300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది.
దేవుని కృప మనల్ని విడిచిపోదు. దేవుని కృప తన జనాంగాన్ని విడిచిపోదు. అసలు కృప అంటే ఏంటి? వాట్ ఈజ్ మర్సీ? కృప అంటే మన మీదికి రావాల్సినటువంటి తీర్పును దేవుడు ఆపివేయటం. రెండవది, మన మంచితనమును బట్టి కాక దేవుడు మనలను క్షమించటం. God withholding judgment we deserve and granting forgiveness which we don't deserve. అది కృప. మనము ఏది పొందటానికి తగని వారమో అటువంటి తన క్షమాపణ మనకు దేవుడు అందించుట, అలాగే మన మీదికి రావాల్సినటువంటి తీర్పు దేవుడు ఆపు చేయటం, హోల్డ్ చేయటం. దాన్నే మర్సీ, గ్రేస్, కృప అని అంటారు. ఈ ఉదయకాలం మనం దేవుని కొరకు, దేవుని కృప కొరకు కనిపెట్టవలసిన వారంగా ఉన్నాం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన. ఒక పాట ఉన్నది, దేవాని తలంపులు నాకెంత ప్రియము ఎంత ప్రియము అనేటటువంటి పాటలో పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లిన మెట్టలు మట్టమై అని ఒక చక్కని వచనం ఉన్నది. దాన్ని నేను ప్రార్థనలో మొరపెడితే దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు అని ఆ పాటలో ఆ కీర్తనకారుడు పాడాడు. ఈ ఉదయకాలం మీకు 3 సంఘటనలు దేవుని గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. దేవుని కృపను గురించి. దేవుని కృప ఎక్కడో ఒక దేశంలో ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, దప్పికతో ఏడుస్తూ ఉన్నాడు, ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లి దగ్గరలోనే ఉన్నది. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం. పదిహేడవ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈ చిన్నవాడు ఇష్మాయేలు, ఇతని తల్లి హాగరు. ఇది జరిగినటువంటి సంఘటన బెయేర్షెబా అరణ్యములో 14వ వచనం. తిత్తిలోని నీళ్లు అయిపోయినాయి. అందుకే 15వ వచనంలో హాగరు చేసిన పని, ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి తనకి ఎదురుగా కూర్చోండి. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చారు. అలా చెప్పింది దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుమని. అందువల్ల హాగరు చిన్నపిల్లవాడు ఇష్మాయేలును పంపించి నీరు అయిపోయి ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినుచున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె ఒక నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాడు. ఇది అద్భుతం కాదా? దేవుడు మన కన్నులు తెరవచేయాలి అని ప్రార్థన చేద్దాం. దేవుని కృప మనకు తోడుగా ఉన్నది. దేవుని కృప మనకు తోడుగా ఉన్నది, అది నిశ్చయం. అయితే దానికి ముందు మనం ఎలుగెత్తి మొరపెట్టాలి. ఒక దాసి తన కుమారుని కొరకు మొరపెట్టింది, తన శిశువు కొరకు మొరపెట్టింది. మన కుటుంబీకుల కొరకు, వారి క్షేమం కొరకు మనం మొరపెడదామా? ఎలుగెత్తి దేవుని సన్నిధానంలో ప్రతిదినం ప్రతి పూట దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేద్దామా? అలాగే రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక విధవరాలు కనబడుతూ ఉన్నది. ఈ చరిత్ర చాలా మందికి పరిచయమైనటువంటి చరిత్ర.
రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతున్నది. ఆమెకు ఒక్కడే కుమారుడు. ఈమె యూదురాలు కాదు, అన్యురాలు. సీదోను అనేటటువంటి ఒక పట్టణంలో ఈమె నివసిస్తూ ఉన్నది. అంత ఆర్థికంగా స్తోమత కలిగినటువంటి స్త్రీ కూడా కాదు. వంట చేసుకోవటానికి కట్టెలు లేవు. కట్టెలు ఏరుకుని వచ్చి వంట చేయాలి, రొట్టె చేయాలి. కరువు ప్రారంభమైనటువంటి కాలం అది. కరువు ప్రారంభమైనటువంటి కాలం కనుక అప్పటికి 6 మాసాలు సంవత్సరము కరువు ప్రారంభమై అహాబు ఇశ్రాయేలు పరిపాలించేటటువంటి కాలంలో ఆ కరువు ఆ ప్రాంతాలంతట్లో, ఆ దేశమంతట్లో, చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో వ్యాపించింది. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే తప్ప మనం భుజించేటటువంటి ఆహారం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈమె ఆఖరు భోజనం కొరకు ఆఖరుగా తాను తన కుమారుడు రొట్టె చేసుకుని తిని చనిపోవటమే ఇక మిగిలింది. బహుశా ఆఖరి భోజనం చేసిన తర్వాత 3 దినాలు ఉంటుందేమో ఆహారం లేక, తర్వాత ఫెయింట్ అయిపోతారు. లేక ఇంకా కొన్ని ఎక్కువ రోజులు, వారం రోజులు ఉన్నారు అనుకుందాం. ఆ తర్వాత అయినా వారి దుస్థితిని బట్టి వారు అన్కాన్షియస్ అయిపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈమె పొలలు ఏరటానికి వచ్చినటువంటి ఆ స్త్రీని ఆ పట్టణపు గేటు దగ్గర చూచి, మొదటి రాజులు 17వ అధ్యాయం 10వ వచనం, అందుకు అతడు లేచి సారిపోతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. వస్త్రధారణను బట్టి ఇతడు యూదుడని, ఆయన్ను చూచినప్పుడు ఇతడు దైవ సేవకుడు, ఒక ప్రవక్త అని ఆమెకు అర్థమైంది. అందుకే ఆయన మాట్లాడినప్పుడు ఆమె రెస్పాండ్ అయింది. అంతేకాదు, ఉన్న పరిస్థితి ఆమె చెప్పింది. 12వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, మా దేవుడు అంటలేదు, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు గుడిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితనని. ఎటువంటి పరిస్థితి అండి! ఈ విధవరాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రవక్తను అక్కడికే పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు సువార్తల్లో ఈ భాగాన్ని ఉదహరించాడని మనం ఎరుగుదాం. ఈ స్త్రీ ఏలియా చెప్పిన మాట చొప్పున 15వ వచనం, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు, ఎప్పటి వరకు? యెహోవా వర్షము కురిపించే వరకు. 14వ వచనం, ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె అయిపోదు. అయితే మన పోషణకర్త ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను. పర్వతాలు తొలగిపోతాయా? మెట్టలు తత్తరిల్లుతాయా? బషీలియా ష్లింక్ అనేటటువంటి ఆమె వాగ్దాన భూమి పుస్తకం రాశారు. గత శతాబ్దాల్లో జీవించినటువంటి గొప్ప దైవజనురాలు. వారు ఒక వాగ్దాన భూమి కొరకు ప్రార్థన చేశారు యూరోప్లో. దేవుడు వారికి ఇచ్చాడు వాగ్దాన భూమి. అయితే వారికి ఇచ్చినటువంటి సువిశాలమైనటువంటి ఆ ల్యాండ్లో ఒక చిన్న గుట్ట లాంటిది ఉన్నది, ఒక చిన్న కొండ. అది వాళ్ళ నిర్మాణాలకు వాటికి ఖచ్చితంగా ఆటంకరంగా కనబడుతూ ఉన్నది.
ఆర్కిటెక్ట్ చెప్పాడు అది రిమూవ్ చేయబడాలి, అది రిమూవ్ చేయబడటం సామాన్యమైన విషయం కాదు, గవర్నమెంట్ వారు అనుమతి కూడా ఇవ్వరు అటువంటిది రిమూవ్ చేయబడటానికి. మీ బిల్డింగ్ ప్లాన్ లేక మీరు ఉద్దేశించినటువంటి చక్కని లేఅవుట్ రావాలి అంటే అది ఆటంకకరమే అని ఆర్కిటెక్ట్ చెప్పాడు. వీళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారట. కొన్ని దినాల తర్వాత హఠాత్తుగా ఒకరోజు ఉదయకాలం బుల్డోజర్స్, జేసీబీలు ఇవన్నీ అక్కడికి వచ్చేసేసింది, వర్క్ చేయటం మొదలుపెట్టినాయి. విషయం ఏంటంటే కార్పొరేషన్ వారికి కావలసినటువంటి స్టోన్స్ కొరకు వారికి రాళ్ళు అవసరమైనవాట. ఆ కొండను రిమూవ్ చేసి బ్రేక్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి వారు స్టోన్స్ వాడుకోవాలనుకున్నారు. అందుకనే గవర్నమెంట్ హఠాత్తుగా వచ్చేసేసింది. కొన్ని దినాల్లో, ఒక వారం దినాల్లోనేమో మొత్తం రిమూవ్ చేసేసారంట. ఆమె ఆ బుక్లో ఏం రాస్తారంటే, వాగ్దాన భూమి దేవుడు చేసినటువంటి అద్భుతం. కొండలు ఎక్కడైనా మన కన్నుల ముందు లేకుండా రిమూవ్ చేయబడగలవా? ఎస్, బహు అరుదుగా సంభవిస్తాయి. కొండల వంటి ఆటంకాలు, మన ముందు ఉన్నటువంటి ఆటంకాలు దేవుడు తొలగించగలడా? కొండల వంటి కష్టాలు దేవుడు తీర్చగలడా? ఈ విధవరాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అపోస్తల కార్య గ్రంథం 18వ అధ్యాయంలో నేను మీకు ఒక కపుల్ను జ్ఞాపకం చేస్తాను. వారు అకుల, ప్రిస్కిల్ల. వారికి జరిగింది ఏంటంటే, సడన్గా వారున్న దేశం నుండి ఇంకో దేశానికి వారు రావాల్సి వచ్చింది. బహుశా వారు కట్టుబట్టలతో, చాలా తక్కువ బిలాంగింగ్స్తో వారు రావాల్సి వచ్చింది. అక్కడ జరిగినటువంటి పరిస్థితి అపోస్తల కార్య గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు, అనగా ఆ పైన అకుల, ప్రిస్కిల్ల, ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు 4వ శతాబ్దంలో కాన్స్టాంటైన్ చక్రవర్తి వచ్చే వరకు, 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం క్రైస్తవుల పైన విస్తారమైనటువంటి దాడులు, క్రైస్తవులు హతసాక్షులు అయ్యారు 1వ శతాబ్దంలో. నీరో చక్రవర్తి కాలంలో భయంకరమైనటువంటి హింసలు. ఇది క్లాడియస్ కాలంలో సంభవించింది. నీరో కంటే ముందు క్లాడియస్ ఉన్నాడు. క్లాడియస్ ఏమన్నాడంటే, ఈ యోధా ప్రజలు, యోధా జనాంగం, ఈ రేస్, వీరు మిగిలినటువంటి వారి ఆచారాలతో వీరు ఏకీభవించరు, అలాగే చక్రవర్తిని దేవుడిగా వీరు పూజింపరు, నాకు నమస్కరించరు, నన్ను ఆరాధించరు. ఈ ప్రజలను బట్టి మన రాజ్యానికి క్షేమం లేదు, కనుక వీరిని రోమ్ నుండి పంపించేసేయండి, ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో రోమ్ నుంచి వెళ్ళగొట్టమన్నాడు. కాబట్టి ఇటలీ దేశం నుండి వారు కొరింథు పట్టణానికి వచ్చారు. కొరింథు పట్టణంలో వారు ఏదో ఒక చిన్న పోర్షన్ తీసుకుని అక్కడ ఏం చేయాలి, వారు వృత్తికి డేరాలు కుట్టువారు. టెంట్ మేకర్స్ డేరాలు కుట్టడం ఆ కాలంలో అది ఒక చక్కగా ప్రాస్పర్ అయ్యేటటువంటి ట్రేడ్. అది లేకుంటే అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. కాబట్టి వాళ్ళు డేరాలు కుడుతూ ఉన్నాడు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. ఈ వచనం చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. పౌలు గారు చాలా రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. తన తండ్రి ఓడల వర్తకం చేసేటటువంటి వాడని కొందరు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మరి పౌలు గారు టెంట్ మేకింగ్ ప్రొఫెషన్ వీరితో కలిసి ఎందుకు జాయిన్ అయ్యి తాను వర్క్ చేయవలసి వచ్చింది అంటే, ఎంత చదువుకున్నా ఒకవేళ పరిస్థితులు తారుమారైతే ఏదైనా ఒక స్కిల్ బ్రతకటానికి వ్యక్తి ఏదైనా ఒక స్కిల్ తాను నేర్చుకుని ఉండాలి. రవి జకరియాస్ గారు తన సాక్ష్యంలో తన కుటుంబీకులకని గూర్చి చాలా గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి 1930s డిప్రెషన్లో చాలా తక్కువ జాబ్ చేయవలసి వచ్చింది అని తన సాక్ష్యంలో ఒక పర్యాయం వారు చెప్పారు. తన కుటుంబీకుల్లో ఒకరిని గూర్చి ఎందుకు చెప్తూ ఉన్నామంటే, మనం కొన్ని మార్లు పరిస్థితులు తారుమారైనప్పుడు
2001వ సంవత్సరంలో వేంపేటలో సిండికేట్ బ్యాంకులో మా స్టాఫ్ అంతా కూర్చుని వాలంటరీ అప్లై చేసిన వాళ్ళమందరం కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్కరు మీరు రిలీవ్ చేసిన తర్వాత బ్యాంకు మీరు ఏం చేస్తారు? ఒకరు అన్నారు నాకు ఫోటోగ్రఫీ వచ్చు, నేను ఫోటోగ్రఫీలోకి వెళ్తాను. ఒకరు అన్నారు మాది అర్చక వంశం, మేము ఆ టెంపుల్లో అర్చకత్వానికి వెళ్తాను. ఇంకొకరు అన్నారు నాకు ఆల్రెడీ ఒక షాప్ ఉన్నది, నేను షాప్ బిజినెస్ చూసుకుంటాను. నేను చెప్పాను ఐ యామ్ ఏ ప్రీచర్, సో ఐ విల్ కంటిన్యూ టు ప్రీచ్. యేసు ప్రభువుని గురించి నేను చెప్తాను. ఆశ్చర్యం కదా, మనకు కొన్ని మార్లు దేవుడు మనకు అనుగ్రహించిన కృపలను బట్టి మనము చేసేటటువంటి జాబ్, ప్రొఫెషన్, స్థలం మారినా, ప్రాంతం మారినా దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి విధానంలో మనల్ని బలపరిచి నడిపిస్తాడు. పౌలు భక్తుడు అకులా ప్రిస్కిల్లాతో కూడా కలిసి టెంట్స్ కుట్టేటటువంటి వాడు. అంటే అదే పని ఎప్పుడూ చేస్తూ ఉండేవాడని కాదు. అక్కడ ఉన్నటువంటి కాలంలో అవసరమైనప్పుడు కొంత మట్టుకు ఎవరిపైన ఆధారపడకుండా తను పోషించుకోవటానికి ఎవరికి భారంగా ఉండకూడదని అలాగూ చేసేటటువంటి వాడు. అయితే ఈ అకులా ప్రిస్కిల్లా పాత నిబంధన ఎరిగినటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఎరిగినటువంటి వారు, యేసే మెస్సియా అని గ్రహించినటువంటి వారు. కాబట్టే పౌలు గారికి సహకారులుగా ఉన్నారు, ప్రాణం ఇవ్వటానికి తెగించారు. వారిని గురించి పౌలు గారు పత్రికల్లో మెచ్చుకున్నాడు. అంతేకాదు ఇదే 18వ అధ్యాయంలో అపోల్లో అనేటటువంటి యూదుడు, అలెగ్జాండ్రియాకు చెందినటువంటి వ్యక్తి, తాను ఎఫెస్కు వచ్చినప్పుడు అతన్ని చేర్చుకుని అతనికి మరి విషదంగా అతను యేసుప్రభుని గురించి చెప్పాడు. కానీ 26వ వచనం అపోస్తల కార్యం 18:26 ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచారు. వారి ప్రొఫెషన్ చాలా సింపుల్గానే కనబడుతుంది, కానీ అకులా ప్రిస్కిల్లా యొక్క ప్రొఫెషన్ మరి వారి యొక్క టీచింగ్ చాలా నోబుల్గా ఉన్నది. గమనించండి, దేవుడు కొందరిని కొన్ని స్థానాల్లో ఉంచుతాడు. అది గొప్ప ప్లేస్గా కనబడకపోవచ్చు. అయితే వారు దేవుని సంకల్పంలో ఉన్నప్పుడు దేవుని రాజ్య నిర్మాణం కొరకు, దేవుని కొరకు గొప్ప రాజ్యాన్ని నిర్మాణం చేసినటువంటి పౌలు భక్తునికి వీరు సహకారులై ఉన్నారు. పాత నిబంధనలో దావీదు, రాజైనటువంటి దావీదు యూదుల కొరకు రాజ్యాన్ని నిర్మాణం చేస్తే, నూతన నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ ఎంపైర్ బిల్డర్ ఫర్ గాడ్, దేవుని కొరకు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి. దేవుని చేతిలోని గొప్ప సాధనం. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం ముగ్గురు వ్యక్తులను, హాగర్ను జ్ఞాపకం చేశాను, అలాగే సారిపతు విధవరాల్ని జ్ఞాపకం చేశాను మీకు. అలాగే యూదులైనటువంటి అకులా ప్రిస్కిల్లా అనేటటువంటి కపుల్ను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం ఈ దినాల్లో గుర్తు చేసుకోవాల్సింది, ప్రభువా నీవు మాపై కృప చూపించు. మరొకసారి యెషయా గ్రంథంలో ఆ భాగాన్ని మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఆ భాగాన్ని, ఆ వచనాన్ని 10వ వచనంలో మొదటి భాగాన్ని అందరూ మీరు నాతో కలిసి చదవాలి అని నేను కోరుతూ ఉన్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నీయందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు జాలిపడేవాడు, ఆయన వాగ్దానం చేసేటటువంటి వాడు. పైన ఆయన నోవహు నిబంధనను గుర్తు చేసి 9వ వచనంలో నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు, ఇక్కడేమో సమాధాన విషయమైన నిబంధన అన్నాడు. నిబంధనను గురించి మనం మాట్లాడుకోం, కానీ కృపను గుర్చే మనము దేవుని దగ్గర మొరపెడదాం. దేవా నీ కృప చూపించుము అని ప్రతి ఒక్కరూ మనతో, అలాగే మన కుటుంబాలతో, మన చుట్టూ, మనపై దేవుని కృప ఆవరించి మనల్ని కాపాడాలి, బలపరిచి నడిపించాలి అని మనము ప్రార్థన చేయబద్దులంగా ఉంటూ ఉన్నాం. మరొకసారి మీరు ఆలోచించండి,
ఎక్కడైనా పర్వతాలు కొండలు షేక్ అవుతాయా? భయంకరమైనటువంటి వాల్కనోస్ లావా ప్రవహించినప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు కానీ, లావా ప్రవహించినప్పుడు కానీ ఆ పరిస్థితులు వేరు. భయంకరమైనటువంటి భూకంపం వచ్చినప్పుడు మాత్రమే షేక్ అవుతాయి. అటువంటి పరిస్థితి వచ్చిన కృప మాత్రం మనల్ని విడిచిపోదు అన్నాడు దేవుడు. ఆయనే మాటిచ్చాడు కనుక వాగ్దానాన్ని పట్టుకుని దేవుని సన్నిధిలో అడుగుదాం. దేవా, నీవు మాటిచ్చేవు, నీవు నెరవేర్చే దేవుడు, నీవు నమ్మదగినటువంటి దేవుడు, నీవు ప్రేమ చూపించే దేవుడు, నీవు కృప చూపించేటటువంటి దేవుడు. మా పక్షంగా దేవా నీవు సహాయం చేయము. ప్రభువును మనం అడుగు బద్దులంగా ఉంటూ ఉన్నాం. ప్రభు సహాయం దయచేయి, దేవా సహాయం దయచేయి. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సోదరులు గౌతమ్ తన ప్రార్థనలో మనల్ని నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగరుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మా ప్రభా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి తండ్రి నాయన, మీరు గొప్ప దేవుడిగా ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను వీడిపోదని సెలవిచ్చినటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు. మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీ కృప మాకు ఎన్నటన్నిటికీ ఉంటుందని మీరు సెలవిచ్చిన గొప్ప మాట కొరకు స్తోత్రాలు. పర్వతాలు తొలగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా, మెట్టలు తత్తరిల్లిపోయేటువంటి దేవా మరి తండ్రి పరిస్థితులు ఎదురైనా, దేవా మరి తండ్రి మీ కృప దేవా మరి తండ్రి నాయన మా మీద ఉంటుందని మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. దేవా అవును తండ్రి, మరి నాయన ఎంతో మరి తండ్రి ప్రభా మీరు ప్రేమతో కృపతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీకు వందనాలు. మేము అనర్హులమే అయినా మరి తండ్రి ప్రభా మరి తండ్రి నాయన మీరు నాయన మీ ప్రేమ చొప్పున మీ కృపను అనుగ్రహిస్తూ దినదినము నూతనమైనటువంటి శక్తితో, బలముతో, విశ్వాసంతో మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. ఇదిగో ప్రభా మరి తండ్రి ప్రభా హాగరు నాయన దేవా మరి తండ్రి తన కుమారుడు దేవా మరి తండ్రి ఇక అరణ్య ప్రాంతంలో దేవా ఎడారిలో ప్రభా మరి తండ్రి అయా ఇష్మాయేలు నీటికి దేవా ఆకలి నీటి దప్పి కొరకు నాయన అల్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో బిడ్డ మొరపెట్టినప్పుడు నాయన దేవా మరి మీరు చూచి మీ కృప చొప్పున మరి తండ్రి నాయన ఒక అయా నీటి బొగ్గను మీరు కలుగు చేసి దేవా మరి తండ్రి ఆయన బిడ్డ యొక్క దప్పికను మీరు తీర్చినటువంటి గొప్ప దేవుడవు మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాను నాయన. దేవా మరి తండ్రి అవునైనా మీ కృప అంటే దేవా అటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా ఏ దిక్కు దేవా ఏ ఆధారము లేనటువంటి స్థితుల్లో కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా మా యొక్క అవసరం అక్కర తీరుతుందని దేవా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. అవునైనా అన్ని పరిస్థితుల్ని మాకు అనుకూలంగా, అన్ని పరిస్థితుల్లో కూడా దేవా మాకు మేలుకరంగా, మాకు క్షేమకరంగా, మా అక్కరలు అవసరతలు తీర్చబడేటువంటి విధానంలో మీరు మమ్మల్ని పెంచి పోషించి దేవా సంరక్షించగల సమర్థుడైనటువంటి దేవుడని దేవా మీరు మాకు సెలవిచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా మరి తండ్రి నాయన అవును నాయన అయా మరి హాగరు ఎలాగైతే బిడ్డ కొరకు మొరపెట్టిందో దేవా మరి తండ్రి మేము కూడా ప్రభా మా కుటుంబీకుల కొరకు, మా బంధువుల కొరకు, మా స్నేహితుల కొరకు దేవా మరి తండ్రి ఇంకనూ ప్రభా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఇంకనూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళందరి కొరకు నాయన ప్రార్థన చేసి మొరపెట్టేటువంటి గొప్ప మనస్సు, ప్రార్థన ఆత్మ అందరికి కూడా మీరు మెండుగా కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలా ప్రభా సారేపతి విధవరాలు నాయన మరి తండ్రి కరువు పరిస్థితుల్లో అయా మరి నాయన ఎలాగుండిందో దేవా మరి తండ్రి ఆ సమయంలో కూడా ప్రభా మీరు నాయన ఆమెని బిడ్డను మీరు ఆశీర్వదించినటువంటి విధానాన్ని మీరు మాకు బోధించిన దేవా మరి తండ్రి విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. వారిని కూడా నాయన సమృద్ధితో మీరు నింపినందుకు మీకు వందనాలు. దేవా మరి తండ్రి చక్కగా ప్రభా ఆ కరువు కాలం అంతటిని తప్పించినందుకు, దాటించిన దేవా ఆ దినాలని దేవా ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు. సహాయం చేయండి నాయన. అకులా ప్రిస్కిల్లకు ప్రభా మరి తండ్రి ఏ విధంగా మరి తండ్రి నాయన వారు నాయన పనితనం కలిగి దేవా మరి తండ్రి నాయన మీ పరిచర్యలో దేవా సహకరిస్తూ ఎలాగైతే సాగిపోయారు దేవా ఆ విషయాలని మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకున్నాం. పౌలు గారు డేరాలు గుర్తు ఎలాగైతే మరి తండ్రి నాయన తనకంటూ ఒక పని నాయన నిర్ణయించుకున్నాడు దేవా మరి తండ్రి నాయన ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన సమయంలో జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా అవును ప్రభా
పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని గొప్ప వాగ్దానం చేశారు. దేవా, మీ కృప మాకుంటుంది. ఇంతవరకు మీ కృప మమ్మల్ని మీరు కాచి కాపాడి నడిపించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా, ముందున్న దినాల్లో కూడా మీ కృపతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి దీవించమని, సమస్త విషయాల్లో సహాయం చేయమని, ఇంకను ప్రభా వ్యక్తిగతంగా మీ బిడ్డలు కలిగి ఉన్నటువంటి అక్కరలు అవసరతలు అన్నింటినీ కూడా ప్రభా అయా మరి మీ కృప చొప్పున మీరు జ్ఞాపకం చేసుకొని మరి అవసరతలన్నీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయండి దేవా. మరి నాయన కృప చూపించండి దేవా. బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా ఆశీర్వదించండి, ఆర్థికంగా ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్క కుటుంబాల్లో సంతోష సమాధానాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు తన వాక్యం ద్వారా సమృద్ధిగా మనల్ని బలపరిచి తన కాపుదల అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్.